వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అత్యాచారాలను వెంటనే నిలిపివేయాలని, అన్యాయంగా అరెస్టు చేసిన ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్ ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 4న శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్నామని హిందూ ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు హన్మకొండలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గత కొన్ని నెలల క్రితం రిజర్వేషన్ల పేరుతో అల్లరి మూకలు బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనలకు పాల్పడుతుండటంతో ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం విడిచి భారతదేశంలోని సురక్షిత ప్రదేశానికి రావాల్సి వచ్చింది. ఇదే క్రమంలో అక్కడి మైనార్టీలుగా ఉన్న హిందువులపై, మిగతా వారిపై హింస కొనసాగుతూనే ఉంది. మహిళలపై అనేక అకృత్యాలు జరిగాయని హిందువుల పక్షాన పోరాడుతున్న ఇస్కాన్ స్వామీజీ కృష్ణ ప్రభుదాస్ ప్రభుని వారం రోజుల కిందటే అరెస్టు చేసి కటకటాల పాలు చేశారు. ఈ ఘటనను హిందూ సమాజం మరచిపోకముందే అదే ఇస్కాన్కి చెందిన మరో సన్యాసి శ్యామ్ ప్రభుని తాజాగా అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. దీంట్లో భాగంగా మన వరంగల్ మహానగరంలోని హిందువులందరూ కలిసి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను వెంటనే నిలిపివేయాలని, అంతేకాకుండా అన్యాయంగా అరెస్టైన ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్ ని విడుదల చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 4న శాంతియుతమైన పద్ధతిలో ర్యాలీ ఏర్పాటైంది. ఈ ర్యాలీలో మనమందరం పాల్గొని ప్రపంచ శాంతి కోసం, సౌభ్రాతృత్వం కోసం మన ప్రయత్నం కొనసాగించవలసిన అవసరం ఉందని హిందూ ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు తెలిపారు. హిందువులపై రకరకాలైనటువంటి చర్యలు, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి హిందువులపై చెప్పుకోలేనటువంటి, మనము దాదాపు వీడియోస్ కూడా చాలా చూసాం ఈ మధ్యకాలంలో. మహిళలపై కానీ మిగిలిన వాళ్ళపై కానీ విపరీతమైనటువంటి అకృత్యాలు చేస్తున్న ఈ యొక్క మత ఛాందసవాద ప్రభుత్వం ఏదైతే ఉందో, మొన్నటికి మొన్న మనం చూసినటువంటి అక్కడ బంగ్లాదేశ్లో వారి యొక్క దేశంలో అంతర్గత సమస్య అయినటువంటి రిజర్వేషన్ల కారణంగా, రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కొంతమంది అక్కడ ఉన్నటువంటి షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చి, అక్కడ ఉన్నటువంటి షేక్ హసీనా ఈరోజు వచ్చి మన భారతదేశంలో సురక్షిత ప్రాంతంలో ఉండిపోయింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలలో మీరు గ్రహిస్తే అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి మత ఛాందస ప్రభుత్వం ఏదైతే ఉందో కంప్లీట్గా ముస్లింలు ఏదైతే మన హిందువులను అక్కడ దాదాపుగా ఊచకోత కోస్తున్నారు. దీని పరిణామంలోనే అక్కడ వారికి అండగా నిలబడ్డటువంటి ఇస్కాన్ ప్రతినిధి అయినటువంటి వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వారం రోజుల క్రితం. అయినా కానీ వారు ఇంకా మన యొక్క హిందువులకు సంబంధించినటువంటి గుళ్ళను, దేవాలయాలను, సంస్థలను నాశనం చేస్తూనే ఉన్నారు. దీనికి ప్రతిచర్యగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా వారి వారి దేశంలో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకు సపోర్టుగా మనము చాలా కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉంది. అందులో భాగంగానే మన యొక్క వరంగల్ మహానగర్ అంటే ట్రై సిటీస్లో హిందూ ధర్మ పరిరక్షణ సమితి పేరుతో మనము రేపు ఉదయం మన స్థానిక 1000 స్తంభాల గుడిలో 10:30 నుంచి అక్కడ శాంతియుత నిరసన ర్యాలీ ప్రారంభమై పెట్రోల్ పంపు దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ముగిస్తాము. కావున ఈ ట్రై సిటీస్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ, ధార్మిక క్షేత్ర సంస్థ ప్రతినిధులు, ఆలయ గుడి కమిటీ సభ్యులు, గణపతి నవరాత్రి ఉత్సవ మండలి కమిటీలు, తర్వాత స్వాములు, అయ్యప్ప దీక్షా స్వాములు, వీళ్ళందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పత్రికాముఖంగా ఈ యొక్క హిందూ ధర్మ పరిరక్షణ సమితి కోరుకుంటుంది. హిందువులపై అరాచకాలు చేసి అక్కడ రిజర్వేషన్లు ఎత్తేసి హిందువులను ఇబ్బంది పెట్టాలనే క్రమంలో అక్కడ రిజర్వేషన్లు తీసేయాలనే పేరుతో ఉద్యమం చేసినాడు. కానీ అక్కడి ప్రభుత్వం కూలిపోయి అక్కడ ప్రధానమంత్రి దేశం విడిచి పోయినా కూడా దాడులు ఆగలేదు. అంటే వారి ఉద్దేశం ఏంటంటే రిజర్వేషన్లు కాదు, వారి ఉద్దేశము హిందువులపై దాడి చేయాలి, హిందువులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం. ఇప్పుడున్న బంగ్లాదేశ్ ప్రభుత్వము చేస్తున్న అరాచకాలను మనము ఖండించాల్సిందే. ఇది యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులందరూ నిరసన తెలుపుతూ ఖండిస్తున్నారు. అందులో భాగంగానే మన భారతదేశంలోని హైందవ సోదరులందరూ కూడా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకు మనము సపోర్ట్ ఉన్నామని తెలియజేస్తున్న క్రమంలోనే మనం హిందువులు అందరం కలిసి ఈ నిరసన ర్యాలీ 1000 స్తంభాల గుడి నుంచి మొదలై అంబేద్కర్ వరకు ముగిస్తుంది. ఈ ర్యాలీలో ప్రతి ఒక్క హిందూ
తమ వంతు కర్తవ్యంగా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని. బంగ్లాదేశ్లో జరిగే అరాచకాలను అడ్డుకోవడానికి మన సోదరులు చెప్పినట్టు రేపు ర్యాలీ ఉంది. ఆ ర్యాలీలో పాల్గొనాలి. ఎంత వాట్సాప్ అవి చూస్తున్నామే కానీ దాన్ని ఖండించడం ముఖ్యం. ఎవరైతే హిందువులు మైనారిటీలలో ఉన్నారో బంగ్లాదేశ్లో వాళ్ళకి సపోర్టుగా ఎంతమంది వచ్చినా కానీ తక్కువే అది. కాబట్టి ముఖ్యంగా సోదరులు కాకుండా సోదరీమణులు కూడా పాల్గొని, ఒక్క మహిళ వస్తే 100 మగవాళ్ళతో సమానం అని అంటారు. కాబట్టి ఎంతమంది మహిళా శక్తి వస్తుందో చూద్దాం. బంగ్లాదేశ్ అనేది మన భారతదేశం పుణ్యమాని ఏర్పడిన దాన్ని వాళ్ళు కృతజ్ఞత భావం లేకుండా వాళ్ళు మన హిందువుల మీద దాడులు చేస్తున్నారు. అది సరైన విధానం కాదని దేశాలు హిందువులంతా తగ్గడానికి వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి దీనికి నిరసనగా రేపు ఉదయం 10:30 గంటలకు జరిగే నిరసన ర్యాలీకి, శాంతియుత ర్యాలీకి హిందువులందరూ, మేధావులందరూ సంయుక్తంగా వచ్చి